హాయ్ హలో ఏంది హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నే ప్రతి ఒక్కరూ అయ్యో జొన్న రొట్టె నాకు చేయరాదు, జొన్న రొట్టెతోటి ఏమన్నా పిల్లలకు తినిపించాలి అని అనుకుంటాం. ప్రతి వాళ్ళకైతే జొన్న రొట్టె చేయడం రాదు సాధ్యమైనంత వరకు. నాకు కూడా ఇంట్లో రాదు, ఒకటి రెండు మూడింటి కంటే ఎక్కువ చేయలేను కూడా. అని ఇలా జొన్న పిండితో పాటు ఇడ్లీగా చేసుకొని పిల్లలకు మార్నింగ్ పెడితే జొన్న పిండి తినిపించినట్టుగా ఉంటుంది. ఊరికే జొన్న గట్టుక తాగాలంటే కూడా బోరింగ్ ఉంటుంది. తాగకుండానైతే ఇలా జొన్న పిండితోటి ఇడ్లీ చేసుకొని నేనైతే ఇక్కడ ఇడ్లీ చేస్తున్నా, ఈరోజు చూపిస్తున్నా. ఉప్మా రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నా, సేమ్ ఈక్వల్గానే జొన్న పిండి కూడా తీసుకుంటున్నా. ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటున్నానో జొన్న పిండి కూడా అంతే వేసుకొని దీన్ని కొంచెం అంత ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాం. ఫస్టే రుచికి సరిపడా ఉప్పు ఫస్టే వేసుకోవాలి. ఉప్పు మంచిగా కరుగుతుంది కాబట్టి దాంట్లో నేనైతే ఒక పెద్ద కప్పుడంతా పెరుగు పోసుకుంటున్నా. సరిపోకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. పెరుగు పోయడం వల్ల కొంచెం పుల్లదనం వస్తుందని పెరుగు పోస్తున్నా. నాకు ఈ పెరుగు కూడా ఏం సరిపోదు, కొన్ని వాటర్ వేసుకుంటున్నా. దీన్ని ఇడ్లీ పిండి కంటెస్టెడ్గా ఎంతవరకు మనకి ఇడ్లీకి వేసుకుంటామో ఆ టైప్లోనే పిండి కలుపుకొని ఒక 20 నిమిషాల దాకా పక్కకు ఉంచుకోవాలి. దీన్ని ఇలా జారుగా కలిపిన దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పక్కకు పెడదాం. రవ్వ కదా, నీళ్ళు గుంజి మళ్ళీ ఏమన్నా పడతాయా నీళ్ళు చూసుకొని తర్వాత మళ్ళీ ఇడ్లీ వేసుకుందాం. అయ్యో మనకు ఇడ్లీ పిండి నానబెట్టుకోలేను, ఏం టిఫిన్ వేసుకోవాలని పెద్దగా ఆలోచించవలసిన అవసరం కూడా ఏం లేదు. ఉప్మా రవ్వ, ఇడ్లీ పిండి, జొన్న పిండి ఉంటే చాలు. జొన్న రవ్వ కూడా ఏం అవసరం లేదు, దొరుకుతుంది ఈ రోజులలో మార్కెట్లో, కానీ అది కూడా ఏం తెచ్చుకోని అవసరం లేదు. అయితే ఒక 20 నిమిషాలు నానబెట్టుకుని కూడా ఇడ్లీ వేసుకుంటే మంచిగానే ఉంటుంది. పిండి నానబెట్టి రుబ్బే పని లేకుండా అయితే ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటాయి. ఇది సోడా, తినే సోడా వేసుకుంటున్నా. కొంచెం అంతా వేసి గిన్నె నీళ్ళు పోద్దాం. ఈ పిండికి కూడా కొంచెం నీళ్ళు పడతాయి, వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. నేను ఇక్కడ గిన్నెలో కూడా నూనె రాసుకోవాలి. నీళ్ళు అయితే వేడైతుంది పెట్టినా ఇడ్లీకి. ఇడ్లీ గిన్నెలకైతే నూనె రాసుకున్నా. నేను ఫుల్ కాకుండా కొంచెం వేసుకుంటున్నా, ఎందుకంటే అడుగు భాగంలో ఉన్నాయి, ఫుల్ ఏం అవసరం లేదు. ఇడ్లీ ఉడికినప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుంటాయి కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి అడుగు భాగంలో ఉండేవి. నేనైతే ఈ ఇడ్లీ కుక్కరు ఫస్టే నీళ్ళు వేడేటందుకు పెట్టినా. దీంట్లో ఒక నిమ్మ చెక్క వేసుకుంటున్నా. ఇంకా స్టీల్ దానికంటే అల్యూమినియం ఇడ్లీ కుక్కర్లో అయితే నిమ్మకాయ వేస్తే అడుగు భాగంకు నల్లగా కాకుండా ఉంటుంది, కంపల్సరీ నిమ్మకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇది ఒక 15 నిమిషాల దాకా అయితే పెద్ద మంట మీదనే ఉడకనియాలి. తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇడ్లీ 10 నిమిషాలు 20 నిమిషాలలో అయిపోతుంది కదా. 20 నిమిషాలలో అయిపోయేసరికి 20 నిమిషాలలో కూడా మనం చట్నీ ఈజీగా చేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర పచ్చిదే ఏది వేపుతలేను, ఎందుకంటే ఇట్లా కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది. వేపుకోవాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ ప్రతి ఒక్కటి నూనెలో వేపుకొని తినవలసిన అవసరం లేదు. కొంచెం పుట్నాల పప్పు పూస్తున్నా, ఎందుకంటే ఈ కొబ్బరి అది ఎప్పుడైనా సరే ఫైన్ పేస్ట్గా రాదు కాబట్టి కొంచెం పుట్నాల పొడి వేసుకుంటున్నా. చింతపండు, ఒక 4-5 ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 వేసుకుంటున్నాను, నాకు కారానికి సరిపడా. ఉప్పు, పచ్చడి మాత్రం ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని కొంచెం అన్ని పప్పులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, సింపుల్ తాలింపే, పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఇడ్లీ జొన్న రవ్వ తెచ్చుకొని నైట్ నానబెట్టుకొని ఆడావుడి పడ్డదానికంటే కూడా మార్నింగ్ లేచి ఇలా చేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది. చట్నీలు కూడా పెద్దగా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా పుట్నాల పప్పు వేసి చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చగా తాలింపులో వేసుకోవడం. ఇడ్లీ రెడీ అయినాయి. కొంచెంసేపు ఆగినాక తీసుకోవాలి, నీట్గా వస్తాయి. అంటే
జొన్న ఇడ్లీ రెడీ, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇన్స్టెంట్ కూడా ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుంది, జొన్న రవ్వ ఇడ్లీ రవ్వ లాంటిది. కావాలంటే అది కూడా తెచ్చుకోవచ్చు, కానీ అది కూడా ఒక రోజు ముందే నానబెట్టుకోవాలి. మన ఇడ్లీ రవ్వ లాగానే జొన్న రవ్వ కూడా నానబెట్టుకోవాలి.